హాయ్ హలో వెల్కమ్ టు ఇన్నోవేటివ్ కపుల్ ఈశ్వ ఛానల్. దిస్ ఈస్ ఈశ్వ వర్షిని. ఇవాళ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా విలేజ్ వెళ్ళామండి, మా ఊరు వెళ్ళాము. సో అక్కడ మేము జీడి పిక్కలు కాల్చుకున్నాము. అది ఎలా కాల్చుకుంటారు, ఏ ప్రాసెస్ ఏంటి, ఎలా కాల్చుకుంటే అవి బాగా కాలుతాయి అనేది మీకు వివరంగా ఇవాళ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మెయిన్గా మనం జీడి పిక్కలు కాల్చుకోవాలంటే ఎండిన కమ్మలు కానీ, ఎండిన కర్రలు కానీ, ఎండిన తాటాకు మట్టలు కానీ దొరికితే అవి వాటితోటే కాల్చుకోండి. అవైతే తొందరగా మంట మండుతాయి. లేదు అంటే మంట మండదు, పొగ వచ్చేస్తుంది మొత్తం. సో ఇది సమ్మర్ కాబట్టి మాకు ఈజీగా దొరికేస్తాయి. సో అందుకని మేము ఎండిన మా కమ్మలు మండలు అన్నీ తెచ్చి పెట్టి ముందుగా వాటిని ఫైర్ చేసుకున్నాము. వాటిని అది ఎండిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా ఫైర్ అంటుకుంటుంది. సో ముందు దాన్ని అంతటిని బాగా అగ్గి రాజేసుకోవాలన్నమాట. సో మేము పైనుంచి ఇంకొంచెం గడ్డి కూడా యాడ్ చేస్తున్నాం, సో తొందరగా అంటుకుంటుంది అని చెప్పి. సో ఇది బాగా మంట అంతా అంటుకున్నంతవరకు అంత మంట మండినాక అప్పుడు వాటిలోని మనం తెచ్చిపెట్టుకున్న జీడి పిక్కలు అనేవి వేసుకోవాలన్నమాట. సో మేము ముందు దాన్ని అగ్గి అంతా బాగా రాజుకునేలాగా చూస్తున్నాం అనమాట. సో ఇంకా కొన్ని కర్రలు యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మరీ తక్కువ అయితే తొందరగా కాలిపోతాయి. సో అప్పుడు మళ్ళీ పిక్కలు కాలిపోకుండా ఉండిపోతాయి అన్నమాట. అందుకని ముందు అన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక గుంపుగా వేసుకొని ఇప్పుడు మేము జీడి పిక్కలు యాడ్ చేసుకుంటున్నాము. అవి వేసుకున్నాక సో అన్నీ కూడా మంటలోనే కాలాలి. సో మేము అన్నీ కూడా మంటలో పడేలాగా జాగ్రత్తగా ఈవెన్గా అందులో వేసుకుంటున్నామంట. లేదంటే మాత్రం కొన్ని కాలకుండా కొన్ని ఏమో మాడిపోయి అట్లా ఉండిపోతాయి. సో జాగ్రత్తగా అందులో వేసుకొని నీట్గా మంట పెట్టుకోవాలి. సో ఇవి కాలేటప్పుడు కూడా అక్కడ దగ్గరగానే ఉండాలండి. లేదు అంటే ఎక్కువ మాడిపోవడమో, లేదంటే అసలు కాలకపోవడమో, లేదంటే కొన్ని కాలకుండా ఉండిపోతాయి. సో జాగ్రత్తగా కాల్చుకోవాలి. అంటే కొన్ని మంట అటు ఇటు కదుపుకుంటూ, కర్రతో అటు ఇటు జరుపుకుంటూ, ఏ పిక్కలైనా బయటకు వచ్చేసాయా లేదా, అన్నీ లోపల ఉన్నాయా, అన్నీ ఈవెన్గా కాలుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ కొన్ని కాల్చుకోవాలన్నమాట. సో మేము అన్నీ మంచిగా కొన్ని బయట ఉన్న పిక్కల్ని మళ్ళీ మంటలోకి జరుపుకుంటూ, అటు ఇటు ఉన్న పిక్కల్ని లోపలికి నెట్టుకుంటూ అన్నీ ఈవెన్గా కాల్చుకుంటున్నాం అనమాట. ఏమన్నా ఉండిపోయినా కూడా అందులో జాగ్రత్తగా వేసుకొని నీట్గా కాల్చుకోవాలి. సో మరీ ఎక్కువ కాల్చేస్తే అవి మాడిపోతాయండి. సో ఈజీగా చెప్పాలంటే వన్ సైడ్ కంప్లీట్ కాలి, వన్ సైడ్ కాలకుండా ఉన్నా కూడా బాగా ఉండదు. సో కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఎమ్మటే పక్కకు తీసేసుకోవాలి. సో మేము అలా ఇంకొంచెం మంట ఎక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంకా కొన్ని పిక్కలు కాలేనట్టు అనిపించాయి. సో అందుకని మేము అలా మంట పెట్టినాము. సో ఇప్పుడు బాగా కాలనీ వరకు చూసుకొని అవన్నీ పక్కకు తీసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా తీయాలి, లేదంటే అవి టప్ అని పేలుతాయి, పైకి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పిల్లలకైతే మేము ఫస్ట్ టైం ఇది చూపిస్తున్నాము. సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు మేము ఇట్లా చూపించలేదు. అదే ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్లో అంటే మనకు అలా తెలుసు, అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో మనం పిక్కలు ఇలాగే కాల్చుకునే వాళ్ళు. ఇప్పుడైతే డైరెక్ట్గా స్టోర్స్ నుంచి కొనుక్కురావడం, జీడిపిక్కలు ఇవ్వడం, జీడిపప్పు ఇవ్వడమే. బట్ ఇలా కూడా మనం పిల్లలకి తెలియజేయాలి. సో అందుకని మన పాత తరంలో మనం ఎలా చేసేవాళ్ళం అవి చూపించడం కోసమే మేము పర్టికులర్గా ఇప్పుడు ఈ జీడిపిక్కలు అనేది కాలుస్తున్నాం. సో వాళ్ళకి అన్నీ తెలియాలి. సో ఇప్పుడు మేము కాలినవన్నీ ముందు పక్కకు పెట్టుకుంటున్నాం, కాలేనివి మళ్ళీ ఉన్న నిప్పుతోటి మళ్ళీ కాల్చుకుంటాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ముందు కాలిన వాటిని మరీ ఎక్కువ కాలిపోకుండా, మాడిపోకుండా ఉండడం కోసం వాటిని సపరేట్ చేస్తున్నాం. సో మేము ఒక చిన్న కర్రతోటి వాటిని ముందు సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇటుపక్క ఉన్నవన్నీ బాగా కాలిపోయినాయి, అటుపక్క ఉన్నవన్నీ కాలలేదన్నమాట. సో వాటిని మళ్ళీ మంట పెట్టి కాలుస్తున్నాం అన్నమాట. అంటే మంట అంటే ఉన్న నిప్పులతోటే వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చుకొని దాని కిందకి పెట్టేస్తే అవి ఆ వేడికి కాలిపోతాయి అన్నమాట. సో ఇవి మొత్తం కాలాక మళ్ళీ వాటిని ఇంచుమించు ఒక 10 to 15 minutes రెస్ట్లో వదిలేయాలి. సో ఇవి బాగా కాలిపోయినాయి. సో వీటిని మేము ఇప్పుడు మొత్తం అన్ని పక్కకు తీసేసి వాటిని రెస్ట్లో వదిలేస్తాము. ఒక 10-15 minutes రెస్ట్లో వదిలేస్తే అవి పూర్తిగా చల్లగా అయిపోతాయి. అప్పుడు సో మనం వాటిని వాటిని ఏమంటారు, దాన్ని పగలగొట్టుకోవచ్చు అనమాట. సో మేము దాన్ని ఎట్లా చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎవరికి పిల్లలకి ఇట్లా ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు. సో ఇలా కాల్చుకొని తింటే దీని యొక్క టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి.
మనం బయట షాప్స్లో కొనుక్కొని తినే వాటికన్నా ఇది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఈ జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చు. సో ఇలా కొట్టాక దానిలోంచి పిక్క ఉంటుందిగా, ఆ పిక్క తీసి ఆ పిక్క మీద ఉన్న పొట్టు కూడా తీసేయాలండి. లేదంటే ఆ పిక్కతో ఆ పొట్టుతో తింటే చేదు వచ్చేస్తుంది. ఆ చేదు లేకుండా ఉండాలంటే ఆ పొట్టు కూడా తీసేయాలి. సో నేను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. సో అట్లా మంచిగా ఉన్న పిక్కలు అంటే కొన్ని పుచ్చిపోయిన పిక్కలు కూడా ఉంటాయి. సో అవి జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే మొత్తం టేస్ట్ అంతా పాడైపోద్ది. సో మేము అన్నీ ఈవెన్గా అన్నీ మంచిగా ఓల్చుకొని అన్నీ నీట్గా ఒకటే కొట్టుకుంటున్నాం. బెటర్ అది బాగా అలవాటు ఉన్న వాళ్ళే కొట్టాలంటే, లేదంటే చెయ్యి పగలు కొట్టేసుకుంటారు. సో జాగ్రత్తగా చేసుకోవాలి. సో మేము అన్నీ మంచిగా ఒలుచుకొని అన్నీ ఎలా ఉంటాయి, అసలు ఒలిచాక ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. మనం బయట తినే జీడిపప్పు కన్నా దీని టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో మేము అన్నీ మళ్ళీ దీన్ని అన్నీ ఒకేసారి అంటే ఒకటి తినేయకుండా అన్నీ ఒకసారి ఒలుచుకొని నీట్గా తిని పిల్లలకి కూడా మంచిగా తినిపించాము. సో అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.